Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2024 December 27. Today current affairs headlines. First one, ఆర్థిక సంస్కర్త అస్తమయము. భారతదేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి భారతదేశానికి ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 15వ గవర్నర్గా పనిచేసి భారతదేశానికి 13వ ప్రధానమంత్రిగా పనిచేసి ఆర్థిక సంస్కరణలు అన్న పదాన్ని తీసుకొచ్చి భారతదేశాన్ని ఈరోజు ఈ స్థాయిలో ఉంచాడు అంటే కారణము ఆయన. నిన్నటి రోజున ఆయన మరణించారు నాన్న. ఆయన మరణ వార్త మన దేశానికి ఒక తీరని లోటు నాన్న. అలాంటి వ్యక్తులు చనిపోతుంటే మన దేశం ఏమైపోతుంది? ఇటీవల కాలంలో ఒక వ్యక్తి అక్టోబర్ 9వ తారీఖున ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాను కూడా మనం కోల్పోయాం. ఇలాంటి వ్యక్తులు అద్భుతమైన మేధావులను కోల్పోతున్నాం. ఈ సమయంలో అలాంటి వ్యక్తుల్ని మనం ఎంతైనా తలుచుకోవాలి నాన్న. ఒక్కరై రావడం ఒక్కరై పోవడం అనేవారు అప్పట్లో ఆ నలుగురు సినిమాలో. అంతే నాన్న, జీవితంలో ఉన్నప్పుడే సాధించాలి మనం ఏదైనా సరే. అలాంటి జీవితంలో మనం గెలవాలి అంటే మన కష్టం ఇంకా విపరీతంగా పెంచుకొని దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా లైఫ్లో కూడా మనం కూడా గుర్తుకుంటానన్న. రతన్ టాటా కానీ మనకి మన్మోహన్ సింగ్ కానీ జీవితంలో 2050 కదా 2100 2350 వచ్చినా సరే, ఎంత వచ్చినా సరే అలాంటి వ్యక్తులు గుర్తుకుంటారు నాన్న. అలాంటి విజయాలు సాధించాలి మనం కూడా. సరే, మన ఫస్ట్ కరెంట్ అఫైర్స్ నా హెడ్లైన్స్ ఆర్థిక సంస్కర్త అస్తమయం అంట. నెక్స్ట్, IARI డైరెక్టర్గా శ్రీనివాసరావు వచ్చారు. మరి ఇండోనేషియా సునామీకి 20 సంవత్సరాలు. ఎమోషన్స్ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇండోనేషియా సునామీకి 20 సంవత్సరాలు, 20 years అవుతుందంట. నెక్స్ట్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు APGVB అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ని శాఖల విలీనం చేస్తున్నారు. నెక్స్ట్, ఫార్మాజిల్ కొత్త చైర్మన్గా నమిత్ జోషి గారు రావడం జరిగింది. నెక్స్ట్, ఆర్బీఐలో కృత్రిమ మేథస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నిన్నటి రోజున మనం కరెంట్ అఫైర్స్ మాట్లాడుకున్నాం. భారతదేశం 2025వ సంవత్సరాన్ని ఎలా ప్రకటిస్తుందంటే AI ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా ప్రకటిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ నిన్నటి రోజున మాట్లాడుకున్నాం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఆర్థిక సంస్కర్త అస్తమయము. మన్మోహన్ సింగ్ నాన్న నిన్నటి రోజున 2024 డిసెంబర్ 26వ తారీఖున మరణించారు. 1991లో PV నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉండేవారు. ఒకప్పుడు పాకిస్తాన్లో పాకిస్తాన్ పంజాబ్ అనే రాష్ట్రంలో పుట్టి ఆ తర్వాత అంటే దేశ విభజన తర్వాత మరలా మన ఇండియాకు వచ్చేసారు వాళ్ళ కుటుంబం. ఇప్పుడు భారతదేశానికి 15వ గవర్నర్, RBI గవర్నర్ పనిచేస్తారు. భారతదేశానికి 13వ ప్రధానమంత్రిగా పనిచేసి మన భారతదేశం ఈరోజు అంటే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండడానికి కారణం ఎవరు అంటే పునాది వేసిన వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవాలి గొప్పగా మనం. అలాంటి వ్యక్తి నిన్నటి రోజున 2024 డిసెంబర్ 26వ తారీఖున మరణించారు. ఆయన గురించి మాట్లాడదాం నాన్న, ఓకేనా? ఈసారి పోటీ పరీక్షలో 1 మార్క్ గ్యారెంటీగా వస్తుంది. ఇటీవల కాలంలో గొప్ప వ్యక్తులను మనం కోల్పోతున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా నెక్స్ట్ అక్టోబర్ 9వ తారీఖున చనిపోయారు ఆయన. అలాంటి వ్యక్తి మళ్ళీ వస్తాడన్నా? రాడు. ఎలాంటి వ్యక్తి వస్తారా? రారు. ఉన్నప్పుడు ఏదైనా సాధించాలి మనం. సరే, మనం చూద్దాం ఒకసారి. ఆర్థిక సంస్కర్త అస్తమయము. ఎప్పుడు చనిపోయారు మన్మోహన్ సింగ్ అంటే 2024 డిసెంబర్ 26వ తారీఖున. మీకు కంప్లీట్గా మ్యాటర్ ఇస్తున్నాం. మరి గమనిస్తే 1932 సెప్టెంబర్ 26న పాకిస్తాన్ పంజాబ్లోని గహ్లో జన్మించారు. అప్పట్లో మరి తల్లిదండ్రులన అమృత కౌర్, గుర్ముఖ్ సింగ్ గుర్తుపెట్టుకోవాలి. మరి 2004 నుంచి 2014 వరకు దేశానికి 13వ ప్రధానిగా పనిచేశారు. వ్యక్తుల పరంగా 13వ ప్రధాని, వ్యక్తుల పరంగా 14 మోడీ గారు ఇప్పుడు. నెక్స్ట్ 1957 నుంచి 59 వరకు పంజాబ్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేశారు. టీచర్గా పనిచేశారు నాన్న. నెక్స్ట్ 1966 నుంచి 69 వరకు UNOలో సేవలు అందించారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో కూడా ఆయన సేవలు అందించారు నాన్న. నెక్స్ట్ 1969 నుంచి 71 వరకు ఢిల్లీ యూనివర్సిటీలో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్గా పనిచేస్తారు మన్మోహన్ సింగ్. 1991లో అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈయనకి ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రతిసారి ప్రధానమంత్రిగా ఆయన ఎప్పుడు కూడా రాజ్యసభ నుంచే ఎన్నికయ్యాడు, గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ వన్ 1995, 2001, 2007, 2013లో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ 1972లో ఆర్థిక శాఖలో ముఖ్య సలహాదారుగా పనిచేసిన ఏకైక వ్యక్తి మన్మోహన్ సింగ్. నెక్స్ట్ 1976 నాటికి ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తారు. 1982లో ప్రణాళిక సంఘంలో ప్లానింగ్ కమిషన్లో కూడా ఆయన పని చేశారు నాన్న. నెక్స్ట్ వన్ 1985 నుంచి 87 వరకు ప్రణాళిక సంఘంలో డిప్యూటీ చైర్మన్గా పనిచేస్తారు. నెక్స్ట్ వన్ 1987 నుంచి 1990 వరకు స్విట్జర్లాండ్లో జెనీవా కేంద్రంగా పనిచేసే సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా పనిచేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్ 1991లో యూజీసీ చైర్మన్గా పనిచేస్తారు. ఈయన యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్గా పనిచేశారమ్మా. యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్లో చైర్మన్గా పనిచేస్తారు ఎవరు? మన్మోహన్ సింగ్ 1991లో. ఆ 1991 నుంచి 1996 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేశారు నాన్న. మరి ఈయన చేసిన ఘనతలు చాలా ఉన్నాయి. ఈయన ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు ఏకదాటిగా చేసిన కాలంలో మన ఇండియాలో మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయి. ఈరోజు ఉపాధి హామీ పథకం ద్వారా మనం 100 రోజుల పని దినాలు 3 పూట్ల పేదవాడు కూడా భోజనం చేస్తున్నాడంటే కారణం ఎవరంటే మన్మోహన్ సింగ్. గర్వకారణంగా చెప్తానన్నా. ఎందుకంటే ఉపాధి హామీ పథకం గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ 2005లో యాక్ట్ చేశారు మన్మోహన్ సింగ్. 100 రోజుల పని దినాలు అంటాం కదా, ఆయన చేసిన దాంట్లో ప్రధానమైన చూద్దాం. ఫస్ట్ వన్ సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో వచ్చింది నాన్న. అలాగే జాతీయ ఉపాధి హామీ చట్టము, గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, ఇది కూడా 2005లో వచ్చింది. ఆయన కాలంలోనే చంద్రయాన్ ప్రయోగం చేస్తాం. చంద్రయాన్ 1 ప్రయోగం చేసిన 2008 అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన కాలంలో గగనయాన్ ప్రయోగం చేస్తాం. గగనయాన్ ప్రయోగము ఆయన కాలంలోనే విద్యా హక్కు చట్టం 2009లో తీసుకొచ్చాం. 2009 విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది 2010, కానీ యాక్ట్ అయితే 2009 అని గుర్తుపెట్టుకోవాలి. ఆహార భద్ర చట్టమమ్మా, నేషనల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ అనొచ్చు. ఆయన కాలంలోనే ఆధార్ కార్డుని తీసుకొచ్చింది కూడా మన్మోహన్ సింగ్ కాలంలోనే. నిర్భయ చట్టాన్ని 2013లో తీసుకొచ్చాం. ఎవరి కాలంలో? మన్మోహన్ సింగ్. అసలెందుకు తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు కూడా ప్రధానమంత్రి ఎవరు? మన్మోహన్ సింగ్. తెలంగాణ ఏర్పాటు 2014లో. నెక్స్ట్ అమెరికాతో అణు ఒప్పందం జరిగినప్పుడు భారత ప్రధాని ఎవరు? మన్మోహన్ సింగ్. ఆయనకు ఒక అవార్డు, చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆయనకు వచ్చిన ప్రధానమైన అవార్డులో 1987లో పద్మవిభూషణ్ గుర్తుపెట్టుకోవాలి. పద్మవిభూషణ్. ఈసారి మరణించిన తర్వాత ఆయనకి భారతరత్న 100కి 100% ఇస్తారు, చూసుకో. నెక్స్ట్ వన్ 1982 నుంచి 85 వరకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తారు. మా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎన్నో గవర్నర్ అంటే 15వ గవర్నర్, 15 గవర్నర్. 1991 నుంచి 1996లో భారతదేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తారు. ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని ఎవరంటే పివి నరసింహారావు. వీళ్ళ కాలంలోనే పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ కాలంలోనే ఎల్పిజి సిస్టమ్ తీసుకొచ్చారమ్మా. అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, మీకు ఎకానమీ సార్ చెప్తూ ఉంటారు మీకు. మరి ఇప్పుడు ఈయన కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలన్నీ కూడా ఒక టేబుల్ రూపంలో, ఒక ఇమేజ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూస్తే అంటే మన్మోహన్ సింగ్ పదవులు, బాధ్యతలు. 1954లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీజీ తీసుకున్నారమ్మా. 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో 3 ఏళ్ల డిగ్రీ పొందారు ఎవరు? మన్మోహన్ సింగ్. 1971లో కేంద్ర వాణిజ్య శాఖలో ఆర్థిక సలహాదారుగా నియామకం చేపట్టారు. 1972లో ఆర్థిక శాఖ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తారు. 1980 నుంచి 82 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడు, ప్లానింగ్ కమిషన్ మెంబర్గా ఉన్నారు. మరి 1982 నుంచి 85 వరకు ఆర్బీఐ గవర్నర్గా నియామకం. 1985 నుంచి 87 వరకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1987 నుంచి 1990 జెనీవాలో సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్. మరి 1990లో ప్రధాన ఆర్థిక సలహాదారునిగా నియామకం. 1991లో యూజీసీ చైర్మన్. 1991లో అస్సాం నుంచి తొలిసారిగా రాజ్యసభకి ఎన్నికయ్యారు. 1995, 2001, 2007, 2013, 2024 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 1991 నుంచి 1996 మా పివి నరసింహరావు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి పనిచేస్తారు.
1998 నుంచి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు ఏకదాటిగా 10 సంవత్సరాల ప్రధానమంత్రిగా పనిచేస్తారు ఈయన. 2004 నుంచి 2014 వరకు. ఇవి గుర్తుపెట్టుకోవాలి నాన్న. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే IARI డైరెక్టర్గా శ్రీనివాసరావు, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీని ప్రధాన కార్యక్రమం ఢిల్లీ. అంటే IARI ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి హెడ్గా ఒక చైర్పర్సన్గా వచ్చిన వ్యక్తి ఎవరు అంటే శ్రీనివాసరావు. మరి శ్రీనివాసరావు గతంలో ఎక్కడ పనిచేశారు నాన్న అంటే ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. మరి ఈయన హైదరాబాద్ రాజేంద్ర నగర్లో, ఓకే గమనించాలి, హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్న జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థకి చైర్మన్గా పనిచేస్తారు. దీన్నే ఏ పేరుతో పిలుస్తారు? నార్మ్. ఈ నార్మ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే హైదరాబాద్లో రాజేంద్ర నగర్. దానికి చైర్మన్గా పనిచేస్తారు. ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది అనుకోవచ్చు. అంటే IARI డైరెక్టర్గా న్యూఢిల్లీలో ఉందమ్మా దీని హెడ్ క్వార్టర్. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ మన తెలుగువాడమ్మ. అంటే తెలుగు రాష్ట్రాల నుంచి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి IARIకి డైరెక్టర్ అయిన ఫస్ట్ పర్సన్ శ్రీనివాసరావు. ఓకేనా? గమనిస్తే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ IARI డైరెక్టర్గా చెరుకువల్లి శ్రీనివాసరావు ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇంకా ఇమేజ్లో. ఈ పదవి దక్కించుకున్న తొలి తెలుగు వ్యక్తి అంట, లేదా తొలి తెలుగు శాస్త్రవేత్త. బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థిగా పేరుంది దీనికి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలో గండ్లపాడుకు చెందినవారు ఎవరు? శ్రీనివాసరావు. 1992లో శాస్త్రవేత్తగా ఆయన ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1992లో. మరి వ్యవసాయ రంగంలో శాస్త్రవేత్తగా చేసిన గుర్తింపుగా 2010లో రాష్ట్రపతి నుంచి, 2015లో ప్రధానమంత్రి నుంచి అవార్డు స్వీకరించిన వ్యక్తి మన శ్రీనివాసరావు. మన తెలుగు రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి IARI డైరెక్టర్ ఎన్నికయ్యారు. వచ్చే అవకాశం ఉంది ప్రశ్న. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. ఇండోనేషియా సునామీకి 20 సంవత్సరాలు. 2004 డిసెంబర్ 26వ తారీఖునమ్మా ఇండోనేషియాలో సునామీ రావడం వల్ల దాదాపుగా 2,30,000 మంది సునామీలో చనిపోయారు. ఆ సునామీ ఇప్పటికి కూడా మన కళ్ళ ముందు ఉంటుందన్న. అలాంటి సునామీ 2024 డిసెంబర్ 26 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుందంటే 20 ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ఇండోనేషియా సునామీకి ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుందమ్మా? 20 ఇయర్స్. ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడు? లేటెస్ట్గా మనము నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కూడా జరుపుకున్నాం. 2024 డిసెంబర్ 25. అలాగే నాన్న 2024 డిసెంబర్ 26 నాటికి గాంధీ INC మీటింగ్ అధ్యక్ష వహించింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పూర్తిగా 100 ఇయర్స్. మీకు ఐడియా ఉంటుందన్న. గాంధీ గారు అంటే కర్ణాటకలో బెల్గం INC మీటింగ్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 1924 డిసెంబర్ 26వ తారీఖున అధ్యక్షత వహించారు. మీకు చదివే ఉంటారు. అది 2024 డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయన్న. మరి ఇండోనేషియాలో సముద్రాదేవిలో తీరంలో వచ్చింది అప్పట్లో 2004 డిసెంబర్ 26వ తారీఖున. దాని యొక్క తీవ్రత, దాని ఎఫెక్టు 9.1. అంటే సునామీని దేనితో కొలుస్తారన్నా? జాగ్రఫీలు ఇస్తారమ్మా. రిక్టర్ స్కేల్తో కొలుస్తారు. దాని యొక్క తీవ్రత ఎంత అంటే 9.1%. దాదాపుగా 2,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. జరిగింది ఎప్పుడమ్మా? గమనించారు 2004 డిసెంబర్ 26. ఆ ఇండోనేషియాలో సంభవించిన సునామీ వలన ఇండోనేషియా కాదు చుట్టూ ఉన్న ప్రాంతాలు కొన్ని దేశాలకు కూడా ఎఫెక్ట్ వచ్చింది. మరి ఇండోనేషియాతో పాటుగా శ్రీలంక, ఇండియా, థాయిలాండ్ తీవ్రంగా ప్రభావం చూపాయి. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న భూకంపాలు కానీ, సునామీలు కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకో. లేటెస్ట్గా తుఫాన్ వచ్చిందమ్మా, మీకు చెప్పా. ఆ తుఫాన్ పేరే చిదో తుఫాన్. సైక్లోన్ అంటారు ఇంగ్లీష్లో. ఏ దేశంలో వచ్చిందమ్మా? ఫ్రాన్స్. అంటే ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని తుఫాన్ల పేర్లు చెప్తా. బెంబికా తుఫాన్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అస్నా తుఫాన్ గుర్తుపెట్టుకో.
యాగి తుఫాను గుర్తుపెట్టుకో, ఇవన్నీ మీకు చెప్పా, ఒకసారి రీకాల్ చేసుకుని మీరు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఏపీజీవీబీ శాఖల విలీనం. అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, మరి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అంటే ఆంధ్రప్రదేశ్ పేరు ఉన్న బ్యాంకులు తెలంగాణలో ఉన్నాయి. మరి 2025 డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఆ బ్యాంకులనే ఇక్కడ నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని పిలుస్తారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అంటే గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తుంది. ప్రస్తుత గ్రామీణ బ్యాంకులు అంటే ఇంగ్లీష్లో ఆర్ఆర్బి అంటామా, అంటే రూరల్ రీజనల్ బ్యాంక్స్ చెప్పే ఉంటారు ఎకానమీలో మీరు. మన ఇండియాలో 43 బ్యాంకులు ఉన్నాయి గ్రామీణ బ్యాంకులు ప్రస్తుతం. అయితే ఇప్పుడు దాన్ని విలీనం చేయడం వల్ల ఈ సంఖ్య తగ్గుతుంది నాన్న, ఒకసారి గమనించాలి మనం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు తెలంగాణలో కూడా ఉన్నాయి, అంటే ఆంధ్రప్రదేశ్ పేరుతోనే తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దేశంలో అతిపెద్ద గ్రామీణ బ్యాంకులో ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఈయన టీజీబీ అంటే తెలంగాణ గ్రామీణ బ్యాంకు అవతరించనున్నది. అయితే గ్రామీణ బ్యాంకులను ప్రతిష్టపరిచేలా కేంద్రం తీసుకున్న ఒక రాష్ట్రం ఒక గ్రామీణ బ్యాంక్, ఒక రాష్ట్రానికి ఒక గ్రామీణ బ్యాంకే ఉండాలంట. ఇండియాలో ఎన్ని రాష్ట్రాలైనా 28 అంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు విలీనం చేయడం వల్ల మరి 43 బ్యాంకులు ఉన్నాయి కదా, దాన్ని విలీనం చేస్తే ప్రస్తుతం మనకి 2025 జనవరి 1 నుంచి మనకి గ్రామీణ బ్యాంకులు ఎన్ని ఉంటాయండి? 28 ఉంటాయి నాన్న. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ గ్రామీణ బ్యాంకులను ప్రతిష్టపరిచేలా కేంద్రం తీసుకున్న ఒక రాష్ట్రం ఒక గ్రామీణ బ్యాంక్ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు అంటే ఏపీజీవీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు చెందిన తెలంగాణలో శాఖలని ఇకపై తెలంగాణ గ్రామీణ బ్యాంకులోనే విలీనం అవుతాయంట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి అంటే ప్రస్తుతం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పేరు మీదగా ఉన్న బ్యాంకులు, కానీ 2025 జనవరి 1 నుంచి మాత్రము తెలంగాణ పేరు మీదుగా వస్తాయి. ఓకేనా? 2025 జనవరి 1 నుంచి ఒకవేళ క్వశ్చన్ అడగవచ్చు ఎన్ని గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి ప్రస్తుతము అంటే 28 ఉన్నాయి. గతంలో ఎన్ని ఉండేవి? 43. అందువల్ల విలీనం చేసాం, మెర్జ్ చేసాం. ఓకేనా? ప్రస్తుతం ఇండియాలో భారతదేశంలో ఎన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి అంటాడమ్మా? ఎన్ని ఉన్నాయంటే 12. ఎవరైనా ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ రాస్తే క్వశ్చన్ అడిగాడు, ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ క్వశ్చన్ అడిగాడు. భారతదేశంలో ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి? 12. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా ఫార్మాక్జిల్ కొత్త చైర్మన్గా నమిత్ జోషి అంటే తెలంగాణలో ఉందమ్మా. తెలంగాణ అంటే హైదరాబాద్ సిటీలో ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, దీన్ని సింపుల్గా ఫార్మాక్జిల్ అని పిలుస్తారు. మరి ఆ చైర్మన్గా సింపుల్ గుర్తుపెట్టుకో, ఆ చైర్మన్ ఎవరు? ఓకే, నమిత్ జోషి గారు వచ్చారు. ఈ ఫార్మాజిల్ 20వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్మన్గా నియామకం చేపట్టారమ్మా. అంటే ఫార్మాజిల్ 20వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది, దాంట్లోనే ఈయన నియమించారు చైర్పర్సన్గా. ఎవరంటే నమిత్ జోషి గారు. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా గమనిస్తే ఆర్బీఐలో కృత్రిమ మేధస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నిన్నటి రోజున కరెంట్ అఫైర్స్లో మనం చెప్పుకున్నాం 2025ను భారతదేశాన్ని ఏ విధంగా ప్రకటిస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా ప్రకటిస్తున్నారు. కృత్రిమ మేధస్ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది ఎవరమ్మా? కృత్రిమ మేధస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు అన్నీ చెప్పుకున్నాం. అంటే ఇండియా ఫస్ట్ ఏఐ టీచర్ కానీ, ఇండియా ఫస్ట్ ఏఐ సిటీ కానీ, ఇండియా ఫస్ట్ ఏఐ స్కూల్, ఇండియా ఫస్ట్ ఏఐ యాంకర్, ఇండియా ఫస్ట్ ఏఐ న్యూస్ రిపోర్టర్, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మరలా నెక్స్ట్ కృత్రిమ మేధస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేస్తున్నారు, దానికి సర్వీస్ని. ఒక్కసారి గమనిస్తే ఆర్థిక రంగంలో కృత్రిమ మేధ ఏఐను అభివృద్ధిని చేయడానికి 8 మంది సభ్యులతో ఆర్బీఐ ఏర్పాటు చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఇటీవల కాలంలో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏఐని తీసుకొచ్చారు కదా, దాంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? 8 మెంబర్స్. ఈ 8 మెంబర్స్గా నేతృత్వం వహించిన వ్యక్తి సింపుల్గా హెడ్ ఎవరు గమనిస్తే ఐఐటి బాంబే ప్రొఫెసర్ పుష్పక్ భట్టాచార్య ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. 8 మెంబర్స్. మరి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగంపై దృష్టి సాధించి ఏఐ వినియోగంతో ఎదురయ్యే ప్రమాదాలను ఈ కమిటీ గుర్తిస్తుంది. ఏఐను వాడాలి,
దాన్ని పరిమితంగా వాడాలి. ఎంత లిమిట్స్లో వాడుకుంటే అంత మంచిది. ఎక్కువగా వాడుకుంటే మనల్ని తినేస్తుంది AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బొమ్మే కదని తాకుతామా? తాగలేం కదనా. అందువల్ల గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో 2025 ఎలా ప్రకటించాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా. మరలా మా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో సెంట్రల్ బ్యాంక్ అంటే RBI. అయితే ప్రెసిడెంట్ ఎవరు? RBI గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారంటే RBIకి 26th గవర్నరు మా లేటెస్ట్గా వచ్చారమ్మా సంజయ్ మల్హోత్రాగా పనిచేస్తున్నారు. సంజయ్ మల్హోత్రా RBIకి ఎన్నో గవర్నర్ అన్న? 26th గవర్నర్. సంజయ్ మల్హోత్రా కన్నా ముందు 25th గవర్నర్ ఎవరు ఉండేమా? శక్తికాంత్ దాస్ ఉండేవారు. శక్తికాంత్ దాస్ పదవి కాలం ముగిసిపోయిందని మాట్లాడుకున్నాం. ఓకేనా. సంజయ్ మల్హోత్రా 26th పర్సన్. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్న ఒక బుక్కు అంటే గతంలో వివాదాస్పదంగా ఉండేది. అప్పట్లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఆ బుక్ని కంప్లీట్గా నిషేధించారు, మార్కెట్లో రాకుండా. మరలా ఇప్పుడు ఈ బుక్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఒక గ్రేట్ రైటర్ సల్మాన్ రష్దీ, ఆయన రాసిన మిడ్ నైట్ చిల్డ్రన్ పుస్తకానికి మ్యాన్ బుక్కర్ ప్రైజ్ కూడా వచ్చింది. మన భారత మూలాలు ఉన్న శాస్త్రవేత్త. మరలా ఆ బుక్ రిలీజ్ అయింది. చూద్దాం ఆ బుక్ పేరు. గమనిస్తే ది సటానిక్ వర్సెస్ పుస్తకం పేరే గుర్తుపెట్టుకోవాలి. ది సటానిక్ వర్సెస్. ఆ బుక్లో సిక్కు మతస్థులు విమర్శించినట్టు ఉందని అప్పట్లో ఆపేశారు బుక్. మరలా వార్తలోకి వచ్చింది. గమనిస్తే 36 సంవత్సరాల తర్వాత భారత సంతతి బ్రిటిష్ రచయిత సల్మాన్ రష్దీ రచించిన వివాదాస్పద నవల ఢిల్లీ మార్కెట్లో అందుబాటులో ఉంది. మరి ఢిల్లీలో ప్రధానంగా ఎక్కడంటే బహిరీ సన్స్ బుక్ సెల్లర్స్ సంస్థ విక్రయిస్తుంది, అంటే అమ్ముతుందని. మరి ఈ పుస్తకం ధర ఎంత అంటే గుర్తుపెట్టుకోవడం 1999 రూపాయలు. ₹1 తక్కువ 2000 రూపాయలమ్మా. ఓకే, 2000 రూపీస్ దగ్గరగా. 1988లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం నిషేధించింది. 1988లో సల్మాన్ రష్దీ మిడ్ నైట్ చిల్డ్రన్ పుస్తకానికమ్మ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ వచ్చింది. లేటెస్ట్గా సల్మాన్ రష్దీ రాసిన ఒక పుస్తకం పేరు విక్టరీ సిటీ. ఇది లేటెస్ట్ బుక్, గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఒక పుస్తకం చెప్పుకున్నాం. ఆ పుస్తకం పేరు హన్ హిల్డింగ్ జడ్జి అనే పుస్తకం నేను మాట్లాడుకుని నిన్నటి రోజున. ఆ పుస్తకం రాసింది గౌరీ గ్రోవర్ అని మాట్లాడుకున్నాం. ఒకసారి నిన్న కరెంట్ అఫైర్స్ చూడండి. మీకు అంటే ఇటీవల కాలంలో వార్తలు ఉన్న పుస్తకాలు, బుక్స్ అండ్ ఆథర్స్. మీకు పుస్తకం డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వన్నా, మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సెట్ ఏలో పుస్తకం పేరు ఇస్తాడు, సెట్ బిలో పుస్తకం రాసిన వ్యక్తి ఎవరు జతపరచము అంటాడు, గుర్తుపెట్టుకోవాలి. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనిస్తే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం 2024 వార్తలో ఉంది నాన్న. మరి మీకు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ 21వ తారీఖు కరెంట్ అఫైర్స్ ఒక్కసారి మీరు తీస్తేనా ఒకసారి రీకాల్ చేస్తే అప్పట్లో 25 మందికి ప్రకటించారు అని చెప్పుకున్నాం. వాడు పేపర్లో వేసింది 25 మెంబర్స్. కానీ నిన్నటి రోజున రాష్ట్రపతి చేతుల మీదుగా ఫైనల్గా ఇవ్వడం జరిగింది. కావున ఎంతమందికి ఇచ్చారు ఇదే మనం చూసుకోవాలి. సరే, అప్పుడు 25 చెప్పా కదా, ఇప్పుడేమో 17 మంది అంటామంటే మరి ఫైనల్గా రాష్ట్రపతి చేతుల మీదకి ఇచ్చింది ఎంతమంది అదే గుర్తుపెట్టుకుందాం. మరి డిసెంబర్ 26న రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. 7 విభాగాలు 7 కేటగిరీస్ అంటే బాలకి ఇస్తారమ్మా. వారు వివిధ రూపాల్లో వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. మరి 7 విభాగాల్లో 17 మంది బాలకి ఇచ్చారు. ఈ 17 మందిలో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక ఉమెన్ ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆమె పేరు గుర్తుపెట్టుకోవాలమ్మా. అంటే గుంటూరుకి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకున్నారు. 2024 డిసెంబర్ 26వ తారీఖున కరెంట్ అఫైర్స్ అంటే నిన్నటి రోజున ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున ఏం జరుపుకుంటాం నాన్న అని మాట్లాడుకున్నాం. వీర్ బాల్ దివాస్ జరుపుకుంటాం. మా ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ కానీ, ఇటీవల కాలంలో వార్తలు ఉన్న అవార్డ్స్ కానీ, ఇటీవల కాలంలో వార్తలు ఉన్న అగ్ని పర్వతాలు ఇండెక్స్, నెక్స్ట్ IITs అండ్ విన్యాసాలు అంటే త్రివిధ దళాలు, ఏ విన్యాసము ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మా ఇటీవల కాలంలో మనకి అరుదుగా కనిపించే
ఒక పక్షి తెలంగాణలో గుర్తించాం. మరి గుర్తుపెట్టుకున్నాను అంటే ఇటీవల కాలంలో వార్తలోని శిలాశాసనాలు కానీ మరి ఏదైనా కొత్త పక్షులను ఎవరైనా గుర్తిస్తున్నారా, ఏ ప్రదేశంలో గుర్తిస్తున్నారు మీకు చాలా చెప్పుకున్నాం. లేదా ఇటీవల కాలంలో తూర్పు గంగ శాసనాలు విజయనగరంలో జామియానా ప్రాంతంలో గుర్తించాం. అండ్ చేచాచలంలో గోల్డెన్ గెక్కో అనే బంగారు బల్లిని గుర్తించాం. గోట్ ఫిష్, ఆ గోట్ ఫిష్ని న్యూజిలాండ్లో గుర్తించామని మాట్లాడుకున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పక్షి జాతిని గుర్తించారు. ఒకసారి గమనిస్తానన్న తెలంగాణ పక్షుల వైవిధ్యానికి నిలవగా మారుతుంది. రాష్ట్రంలో మరో కొత్త జాతి పక్షి వెలుగు చూసింది. ప్రముఖ పక్షి పరిశీలకుడు హరిగోపాల్. హరిగోపాల్ గుర్తించడమా, ఎక్కడ గుర్తించాలంటే మహబూబాద్ జిల్లాలోని అంటే భీమునిపాదం జలపాతం వద్దమా భీమునిపాదం జలపాతం ఇటీవల కాలంలో వార్తలకు వచ్చింది. ఏ రాష్ట్రం అని తెలంగాణ. అక్కడ గుర్తించిన ఒక పక్షి పేరు నానా గమనించాలి, కొరియన్ ప్లైక్ కాచార్. మరి ఈ పక్షిని ఎక్కడ గుర్తించారంటే తెలంగాణలో మహబూబాద్ అనే ప్రాంతంలో. అంటే ఈ పక్షి అరుదుగా కనిపిస్తుందనా. మరి దీనితో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పక్షి జాతులను గుర్తించారంటే మొత్తం 445 పక్షి జాతులు గుర్తించారు. చాలా చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్గా నిన్నటి కరెంట్ అఫైర్స్లో ఒక్కసారి మనం గమనిస్తే 50 సంవత్సరాల మ్యామట్ కలేబారాలు అంటే ఏనుగు రూపంలో ఉంటాయి, ఏనుగు పిల్లల రూపంలో ఉంటాయమ్మా. అంటే ఏనుగులు లాంటి మ్యామెట్ని గుర్తించాం. ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఏ దేశంలో, రష్యా సైబీరియన్ ప్రాంతంలో అని చెప్పుకున్నాం మనం. మ్యామెట్. మరి దీనికి శాస్త్రవేత్త పెట్టిన పేరు యానా అని మాట్లాడుకున్నాం. యానా ఒకసారి చూడండి, ఇలాంటి రీకాల్ చేసుకోవాలి. ఓకేనా. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. లేటెస్ట్గా 2024 డిసెంబర్ 25వ తారీఖున అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. 2024 డిసెంబర్ 25. ఈ అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేస్తారని చెప్పుకున్నాం. ఒకసారి 13 రోజులు, ఒకసారి 13 నెలలు, ఒక టర్మ్లో 5 years పనిచేస్తారు. ఆయనకి 2015లో భారతరత్న అవార్డు కూడా వచ్చింది. ఆయన పేరు మీదుగా ఉత్తరప్రదేశ్లో విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో. ఒకసారి గమనిస్తే యోగి ఆదిత్యనాథ్ అలాంగ్ విత్ రాజ్నాథ్ సింగ్ స్టాచ్యూ ఆఫ్ ఫార్మర్ పిఎం అటల్ బిహారీ వాజ్పేయి ఇన్ లక్నో. అంటే అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదుగా లక్నోలో ఒక స్టాచ్యూని ఏర్పాటు చేస్తారు. అంటే విగ్రహాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న యోగి ఆదిత్యనాథ్ అండ్ రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్. భారతదేశంలో తగ్గిన పుల్ల మరణాలు అంటే టైగర్స్ యొక్క మరణాలు తగ్గుతున్నాయంట. గత సంవత్సరంతో పోల్చుకుంటే ప్రస్తుతం తగ్గుతున్నాయి టైగర్స్ యొక్క సంఖ్య అనేది వార్తలో రావడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే NTCA వారు, అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వారు చెప్పడం జరిగింది. మరి భారతదేశంలో గత సంవత్సరం అంటే 182 మరణాలమ్మ. 2023లో ఎన్ని మరణాలు? 182. మరి ఈ సంవత్సరం 122 మరణాలు సంభవించాయంట, గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి 2012 నుంచి 2024 డిసెంబర్ 25 నాటికి భారతదేశంలో మరణించిన మొత్తం టైగర్స్ ఏంటంటే 1366. దీంట్లో 2020లో 106 టైగర్స్, 2021లో 127 టైగర్స్ మరణించాయి, 2022లో 122 టైగర్స్, 2023లో 182 టైగర్స్ మరణించాయని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి గమనిస్తే 2012 నుంచి 2024 మధ్య ఎక్కువ ఏ రాష్ట్రంలో మరణించే టైగర్స్ అంటే మధ్యప్రదేశ్. ఎందుకంటే టైగర్స్ ఎక్కువ రాష్ట్రం మధ్యప్రదేశే. మధ్యప్రదేశ్లో 355 టైగర్స్ మరణించాయి. సెకండ్ మహారాష్ట్ర 261 అండ్ థర్డ్ వన్ కర్ణాటక 179. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని టైగర్స్ మరణించాయంటే 14 అండ్ తెలంగాణలో 11. అంటే 2012 నుంచి 2024 డిసెంబర్ 25 వరకు మరణించిన టైగర్స్. ప్రెజెంట్ రిపోర్ట్ ప్రకారము మన ఇండియాలో టైగర్స్ 3682 ఉన్నాయమ్మా, 3682. ఓకేనా. అండ్ భారతదేశంలో మొత్తం టైగర్స్ ప్రెజెంట్ 3682 రిపోర్ట్ ప్రకారము. ఒకవేళ 5th టైగర్ సెన్సెస్ ప్రకారం అయితే 3167 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 3167.
అండ్ ప్రజెంట్ ఇండియాలో ఉన్న స్నో లెపర్డ్స్ మంచు చిరుతలు ఎన్ని అంటే 718. ఇండియాలో ప్రజెంట్ అమ్మ భారతదేశంలో టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి? 57 ఉన్నాయి. 58 కూడా రాబోతుంది. ఇండియాలో ఉన్న బయోస్పియర్స్ మొత్తం 18. ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్స్ 106. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇండియాలో ఉన్న బ్లాక్ టైగర్స్ ఎన్ని అంటే 10. అంటే నల్లపుల్లి సంఖ్య 10.